ఎన్నిసార్లు చెప్పాలండి కాఫీ, టీలు తాగొద్దని? కాఫీ, టీలు టేస్టీగా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కానీ, ఆ కాఫీ, టీలు తాగితే బాడీలో ఏం జరుగుతుందో కనీసం ఐడియా కూడా లేదు. ఒక కప్పు కాఫీ తాగితే బాడీలోకి 150 కెఫీన్ అనే కెమికల్ వెళ్తుంది. నిన్నేదైనా ప్రొడక్ట్ కొనమని చెప్తే వాటికల్లో కెమికల్స్ వాడారా, పెస్టిసైడ్స్ వాడారా, ఆర్గానికా కాదా అని ఎంక్వైరీ చేసి మరీ తీసుకుంటారు. మరి కెఫిన్, టీ అనేవి ఏంటి? మరి వాటిలో కెమికల్స్ కాదా? ఎందుకు తాగుతున్నావు నువ్వు? కాఫీ గాని, టీ గాని తాగితే నీ నెర్వస్ తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకో నీ నెర్వస్ ఎప్పుడూ కూడా హైపర్ అవ్వకూడదు. బికాజ్ ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ కాజెస్ డిప్రెషన్. ఈ స్టేట్మెంట్ మీరు ఎప్పుడైనా విన్నారా? పోనీ ఎక్కడైనా చదివారా? అవునులే, ఈ స్టేట్మెంట్లో ఎక్కడైనా డబుల్ మీనింగ్ డైలాగు లేదు, ఎక్స్పోజరు లేదు. మీరు కాఫీ, టీ తాగితే బ్లడ్లో 12 అవర్స్ ఉంటుంది. అంటే మార్నింగ్ 4 o'clock వరకు ఆఫీస్లో తాగితే మళ్ళీ మార్నింగ్ 4 o'clock వరకు మీ బాడీలో అది ఉంటూనే ఉంటుంది. మరి బ్లడ్లో 12 అవర్స్ పాటు ఈ కెఫిన్, టీ అనే కెమికల్ రన్ అవుతుంటే 12 అవర్స్ పాటు మీ బాడీ యాక్టివ్గా ఉంటే నిద్ర ఎందుకు వస్తుంది? అందుకే మీకు మార్నింగ్ తర్వాత 4 తర్వాతే నిద్ర పడుతుంది. అప్పటి వరకు నిద్ర పట్టదు. అది యాక్చువల్ నిద్ర కాదు. పాము లోపల విషం ఉంటుంది. ఆ విషం ఆ పాపును ఏమీ చేయలేదు. అలాగే మన శరీరంలో కూడా సేమ్ అనమాట. మీరు కాఫీ, టీలు తాగటం వల్ల మీ గట్ లైనింగ్ దెబ్బతింటుంది. సో యాసిడ్ నుంచి గట్కి ఇంకా ప్రొడక్షన్ లేదు. మన గట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. మన దేశంలో సిగరెట్ 30% మంది తాగుతారు. మిగతా 70% సిగరెట్ తాగటం బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి గొంతు చించుకొని అరుస్తారు. అదే మన దేశంలో 40% పీపుల్ ఆల్కహాల్ తీసుకుంటారు. రోజు కాఫీ, టీలు తాగుతారు. 5% మాత్రమే కాఫీ, టీలు తప్పని చెప్తారు. ఆ రీసౌండ్ కొంచెం గట్టిగా వినపడట్లేదనమాట. అందుకే సిగరెట్ తాగటం, ఆల్కహాల్ తీసుకోవటం తప్పని ఒప్పుకోనోళ్ళు కాఫీ తాగితే తప్పని ఒప్పుకుంటున్నారు.